గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడిండో, ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా మాట్లాడిండో, అది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అయినా మరి ఆలోచించి మాట్లాడిండా, లేక తెలియక మాట్లాడిండా, లేక ఆయన బుద్ధి మందగించిందా, ఇది ఒకసారి ఆలోచించదగినటువంటి విషయం. మీ గురించి మాట్లాడే స్థాయి మాకు ఉన్నదో లేదో అని కొందరు అనుకోవచ్చు, ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే మీరు దిగజారిపోయిన మాటలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు చేసినటువంటి ఆ మాటలను మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు కావాలని పనిగట్టుకునే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం అనేది చేసింది. ఎందుకంటే గల్ఫ్ కార్మికుల గురించి ఏ రోజు కూడా మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? బొంబాయి బొగ్గుబాయి, దుబాయ్ బొగ్గుబాయి అని చెప్పి గల్ఫ్ కార్మికులను కేవలం ఓట్ల కోసం మీరు వాడుకున్న పరిస్థితి. కానీ మీరు వాళ్ళు నమ్మించి మోసం చేసిర్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా గల్ఫ్ కార్మికుల బాధలు తెలుసుకొని ఆ బాధలను తీర్చడానికి గల్ఫ్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు అక్కడ వివిధ కారణాల వల్ల చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా రూపంలో వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది. పబ్లిక్గా ఎంతమందికి వచ్చిందంటే ఇక్కడ 18 మందికి పైగానే బాల్కొండ నియోజకవర్గంలో వచ్చింది. జిల్లాలో 50 నుండి 60 లోపల వచ్చినాయి. ఇది అన్నీ మీకు తెలిసి కూడా మీరు ఒక కుటిల నీతితోని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు తెలియదని అనుకొని మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల నీతి కేవలం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని బదనం చేయాలని ఆ దురల కనుసైగల్లో ఏదైతే కేసీఆర్ ఉన్నాడో, కేసీఆర్ చేసినటువంటి స్కెచ్ ప్రకారమే మీరు ఇక్కడ ప్రవర్తించుతూ ఉన్నారు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఇలాంటి విషయాలు మరి మీరు ఎప్పుడైనా కానీ ఇలా అబద్ధ ప్రచారాలు ఇదే ఒకటే కాదు, మీరు చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇది ఒకటే కాదు, పెగాసిస్ అనేటటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసి ప్రజా సంఘాలయ్యి, ఉద్యమకారులయ్యి, మంత్రులయ్యి, ఎమ్మెల్యేలయ్యి అనేక మంది మాట్లాడినటువంటి మాటలు విని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నియంత్రణగా ప్రవర్తించిర్రు. అందులో భాగంగానే ఇలాంటి నీచ సంస్కృతిలో భాగంగానే మీరు ఈరోజు గల్ఫ్ కార్మికులకు చేస్తున్నటువంటి సేవలను కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చేరకుండా మీరు బదనాం చేసేటటువంటి కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మీరు మాట్లాడిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి మానల మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిండు. ఆయననైతే ఏదైతే సవాల్ విసిరిండ్రో ఆ సవాల్కు మీరు సిద్ధంగా ఉండండి. 17వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ సొంత గ్రామం, మీ సొంత మండలం అయినటువంటి ఈ మండల కేంద్రంలోనే ఇక్కడనే మేము ఆ బాధితుల కుటుంబాలను తీసుకొచ్చి మీకు పరిచయ వేదిక చేస్తాము. మీరు ఎవరికైతే ఇప్పుడు మీరు రాలేదంటున్నారు కదా, వాళ్ళు బెనిఫిట్ ఏమైనా రాలేదంటున్నారు కదా, ఎక్స్గ్రేషియా రాలేదంటున్నారు కదా, వాళ్ళనే మేము తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడతాము. మీ ఊర్లోనే ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద మేము కూర్చుండబెడతాము. అక్కడ పరిచయ కార్యక్రమం చేస్తాము. మీకు 17వ తారీఖు నాడు మీరు రండి, వాళ్ళతో మీకు పరిచయం చేస్తాము. మీరే అడగండి మరి వచ్చిందా రాలేదా. గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా ఆ రోజు రండి. ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాము. మీరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎవరికైతే రాలేదని అంటున్నారో వాళ్ళని మేము తీసుకొచ్చి ఇక్కడనే కూర్చుండబెడతాం. వాళ్ళతో కనీసం మీకు పరిచయం చేస్తాము. మేము మీతోని వాగ్వాదం పెట్టడానికో లేకుంటే మీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికో మీ పైన దాడిలోకి మేము వస్తలేము. మీరు అన్న మాటలకు మేము క్లారిటీ ఇస్తాం అంతే. క్లారిటీ ఇచ్చి మీరు ఏదైతే అభాండం మా పైన వేసిరో, మా ప్రభుత్వం పైన వేసిరో, మేము అది మీరు వేసిన మాటల అభాండమే, అది తప్పని నిరూపించుకోవడానికే మేము ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే గల్ఫ్ కార్మికులకు ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చిందో వాళ్ళని తోలుకొని వచ్చి మీ దగ్గర కూర్చోబెడతాం. మీరు దయచేసి రమ్మని మేము అంటున్నాము. మా గౌరవ అధ్యక్షులు ఏదైతే మా జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు చెప్పినారో మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వస్తారు, మా నాయకులు వస్తారు, ఇక్కడనే ఉంటారు. మీరు రండి అని మేము సవినంగా మేము కోరుతూ ఉన్నాము. మరి ఒకవేళ మీరు రాలేదనుకో మీరు ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలు 100% తప్పు అన్నట్టు ఒప్పుకున్నట్టు ఉంటుంది. తప్పు అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు మీద ముక్కు భూమికి రాకండి. మీరు రాకుతారా మరి మా తప్పైతే మేము రాకుతాం. మీరు చేసిన వ్యాఖ్యలు తప్పైతే మీరు రాకవలసి ఉంటుందని మేము ఇక్కడ బాల్కొండ నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మన పచ్చలాడుగూడకు వెళ్ళి గల్ఫ్ బాధితుల పరామర్శ కోసం వెళ్ళి ఆయన ఆ పరామర్శ చేయకుండా అక్కడ శివరాజకీయం చేసినట్లు ఆయన వివరించిండు. ఆ వ్యవహారంలో చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. అందులో గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం, వారికి ఎక్స్గ్రేషియా ఇట్లా ఇస్తామని చెప్పిరు. అది ఎక్కడ కూడా ఇవ్వలేరు, ఏదో తూతు మంత్రంగా అక్కడో ఇక్కడ ఇచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా తప్పుడు. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే
గల్ఫ్లో చనిపోయిన వారికి 18 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో 55 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది. అది ఆయన ఎక్కడైనా ఆయన అధికారుల దగ్గర కానీ సమాచారం తెలుసుకోకుండా పూర్తిగా ఆయన స్థాయి గతంలో మంత్రి చేసిండు, ఆయన స్థాయిని మరిచి అక్కడ వ్యవహారం చేసిండు. దాన్ని అట్లా కాకుండా మా జిల్లా అధ్యక్షుడు అప్పుడే మొన్ననే ఖండించడం జరిగింది. ఆ సవాలు ఏదైతే చెప్పిండో 17వ తారీఖు నాడు ఇక్కడ ఆయనకు పరిచయ వేదికగా ఆ గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలను తీసుకొచ్చి వేల్పూర్ మండలంలో గాంధీ విగ్రహం వద్ద మేము ఆయన పరిచయ వేదిక పెడుతున్నాము. ఆయన మీదకి దాడికి పోతలేము. ఎక్కడికి కూడా ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో 18 కుటుంబాలకు మేము ఎక్స్గ్రెస్ ఇచ్చినామో ప్రతి కుటుంబం నుంచి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఆయన పరిచయం చేస్తాం. ప్రశాంత్ రెడ్డి గారు ఆ సవాల్ను మీరు స్వీకరించి ఖచ్చితంగా ఆ రోజు అందుబాటులో ఉండాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటి రోజున మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలం పచ్చలనరక గ్రామంలో కల్పు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గల్పు బాధితులను ఆదుకుంటానని చెప్పి ఎక్స్గ్రేస్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. అది తప్పు. ఎక్స్గ్రేషియా మన కాన్స్టిట్యున్సీలనే 18 మందికి 5 లక్షల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరియు జిల్లాల 55 మందికి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు, ఇది మంచిగా ఉండదని చెప్పి మా గౌరవ మానల మోహన్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరిండ్రు. దానిని ఏకీభవిస్తూ ఏదైతే 17వ తారీఖు శుక్రవారం రోజున మీ వేల్పూర్ గ్రామంలో మీ సొంత ఇంటికి ఆ ఏదైతే గల్ఫ్ ఎక్స్గ్రేషియా తీసుకున్న కుటుంబ సభ్యులను తోలుకొని వచ్చి మీ ఇంటి ముందట ఉంటాం. అప్పుడు మీరు వాళ్ళని అడిగి నిజమా తెలుసుకొని నిజం కాకుంటే మా అధ్యక్షుడు సవాల్ విసిరిండు, దానికి కట్టుబడి ఉంటాడు. మీరు కూడా దాన్ని స్వీకరించాలని చెప్పి కోరుచున్నాం.